ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రావణమాసం మరియు భాద్రపదాలతో ముడిపడినటువంటి ఒక మహత్తరమైనటువంటి మాసం సెప్టెంబర్ మాసం. అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి అనేకమైన శుభయోగాలని పొందడానికి, అలాగే మనకి కృష్ణాష్టమి పండుగలన్నీ అయిపోయిన తర్వాత మనకి దీపావళి పండుగను జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం. జాగ్రత్తగా జరుపుకోండి. అందరితో ప్రేమగా ఉండడం, జాగ్రత్తలు పాటించడం. ఏదో గణపతి మండపమే కదా, 2 పెగ్గులు వేద్దాం, పేకాట ఆడదాం, గంజాయి కొడదాం, ధూమపానం కొడదాం, దేవుడు ఏమనుకోడు, చెప్పులు వేసుకొని వెనుకవైపు వెళ్దాం. ఇవన్నీ కూడా మనం అధర్మమైనటువంటి పనులు చేస్తాం. కాబట్టి భగవంతుడు మనల్ని ఇంకొకళ్ళతో మనకి ఘర్షణ ఏర్పాటు చేసి నష్టాన్ని, సమాజ నాశనాన్ని కలిగిస్తాడు. ఏదో మండపం పెట్టేసాం చేసేద్దాం అని ఆదుర్తాపడుతూ ఆందోళన పడుతూ ఇలా మనం అనేక రకాల ఇబ్బందులు పడకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త. అలాగే ఉట్లు కొట్టేటప్పుడు, ఆ ఉట్లు మనకి పరిగెడుతున్నప్పుడు, అంటే ఉట్టి కొట్టడానికి కృష్ణాష్టమి రోజున జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ విషయాలు గమనించుకోండి. సెప్టెంబర్ 2026 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్స్. మంచి మంచి విషయాలు చెబుతూ, ధార్మికమైనటువంటి విశ్లేషణ చేస్తూ, మీ అందరి ఆదరాభిమానాల్ని చురుగున్న నేను చాలా ప్రశాంతంగా ఆనందపడుతున్నాను. అలాగే మీ యొక్క స్ఫూర్తి నాకు కావాలి, మీ యొక్క చేయూత నాకు అందించాలి. ఇంకా 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే నేను 1 మిలియన్ అని ఒక గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి నాకు కావాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. మొహమాటం అడగడానికి మీరందరూ నా వాళ్ళే కదా. అన్నయ్యలు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వదినలు, బావలు పోయింది. నాకు అందరికీ పెద్ద, నాకేం ఇబ్బంది పడను. అందరినీ నా వాళ్ళు అనుకుంటాను. నేను ఆంటీలు, అంకుల్స్ అని అనుకోండి, అదే మామయ్య గారు అంటారు, బాబాయ్ గారు అంటారు, నో ప్రాబ్లం. ఇలా మీ అందరి సహకారం కాదు. సరే అండి, ఇప్పుడు విషయం చెప్పండి స్వామి. అంటే సెప్టెంబర్ మాసంలో మాస ఫలితాలు ఎవరికి? వృశ్చిక రాశి వారికే. చాలా వెయిట్ చేస్తున్నారు కదా ఈగర్గా, అసలు ఎలా ఉంటుందో, ఏం చెప్తాడో. అసలే వృశ్చిక రాశి వారికి టెంపర్మెంట్ ఎక్కువ. నిజంగా వీళ్ళు ఎంత దయాగుణం ఉంటుందో అంత భీకరమైనటువంటి భయంకరమైన వాళ్ళు కూడా వీళ్ళు. ఎంత దానగర్వం ఉంటుందో అంత తెలియనటువంటి ఉక్రోషం కూడా ఉంటుంది. చాలా మంచివాళ్ళు, చాలా చెడ్డవాళ్ళు కూడా. అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అలాంటి ప్రకోపము, కానీ క్షణికమైనటువంటి కోపమే. కోపం క్షణమే, కానీ ప్రేమ మాత్రం అనంతము. ఇది వీళ్ళకి స్పష్టంగా గోచరిస్తుంది. పనిలో పర్ఫెక్షన్ ఉంటుంది. వీళ్ళు నష్టపోయినా సరే అవతలి వాళ్ళు నష్టపోతున్నటువంటి సూత్రం ఉంటుంది. ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు, అందరికీ ఒక మంచి ప్రసన్నతని, ఆనందాన్ని కలిగించే తపన కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి అలాగే వీళ్ళలో వైరాగ్యం కూడా ఉంటుంది. లేనిపోని అనవసరపు విభేదాలకు వెళతారు, పశ్చాత్తాపడతారు, వైరాగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇలా మంచి వ్యక్తిత్వం, డబ్బు సంపాదించే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి మాటకారులు, ఏదైనా పని సాధించగలిగే వ్యక్తిత్వం ఉంటుంది. శుభమైన సంతాన యోగం ఉంటుంది. సరే స్వామి, ఈ వారం ఎలా ఉందో చెప్పండి. మీ గురించి చెప్తున్నాను కదండి, అంత తొందరపాటు ఎందుకు? వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్లో పెట్టండి. 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు వదనలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బావాలు ఉన్నారు. అందరు దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయించండి. సరే, సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశికి ఎలాంటి ఫలితాలని తెలుసుకుందాం. మనం దాదాపుగా వీరికి 4 వారాలు కూడా అదృష్ట తరంగాల మీద ప్రయాణం చేస్తున్నాం. మీరు చాలా సూపర్ అదృష్టమే. మొదటి వారంలో ఆర్థిక అభివృద్ధి, 2వ వారంలో సంతాన వృద్ధి, 3వ వారంలో వివాహ వృద్ధి, లేదా విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి జీవించగలిగే దృఢ నిర్ణయం తీసుకోవడం. వ్యాపార భాగస్వామితో గొడవలై సద్దుమణిగి, మనం అనవసరంగా పొరపాటున ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు సర్దుకొని శాశ్వతంగా కలిసిమెలిసి వ్యాపారం చేయగలిగే నిర్ణయం తీసుకోవడం. విరిగిపోయినటువంటి మనసుల్ని కలుపుకునే అదృష్ట యోగం. శుభ సంతానం,
విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందమయ జీవనం. 3వ వారంలో బంధుమిత్రులతో సమాగమం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, ఆకస్మిక ధన ప్రాప్తి, ఊహించిన ధనయోగం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నీ ఫ్రెండ్ డబ్బులు తీసుకుంటే ఇప్పుడు తప్పకుండా తెచ్చిస్తాడు. రుణ విమోచనం, మీరు రుణాన్ని తీర్చేసుకునే అవకాశం. 4వ వారంలో వివాహయోగం, సంతానయోగం, ఉద్యోగ లాభం, బంధులాభం, ప్రశాంతమైన జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం. ఇలా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శుభమైనటువంటి యోగాన్ని పొందుకునే అవకాశం. వ్యాపార రంగంలో మంచి లాభాలు, మంచి అద్భుతమైన వ్యాపార లాభం. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, అలాగే ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. మంచి వ్యాపార లక్షణం, వ్యాపారంలో అభివృద్ధి బలంగా ఉండడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన శుభయోగం, ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ పరంగా ప్రశాంతత, వెసిగిపోయినటువంటి అనేక విషయాల నుంచి ఉపశమనము కలిగే అవకాశం, ధనము, రుణ విమోచనం, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఎంబీఏ, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు కానీ, ఇంకేదైనా ప్రమోషన్లో పరీక్షలు కానీ, ఏవైనా సరే పరీక్షలు తప్పకుండా విజయాన్ని, జీవిత పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం. చాలా మంచి అదృష్ట యుగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంబులాదు కానీ, అటువంటి చర్చలు కానీ, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవ్వడం కానీ చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా శుభవార్తలు వింటారు. మత్స్యకారులు, రుజలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. చాలా మంచి అదృష్ట యోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. సాహసవంత నిర్ణయాలు, ప్రతి వారంలో కూడా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు, ఆకస్మిక విదేశీయాన ప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యం, ఇంటర్వ్యూ నుండి తప్పకుండా ఈ మాసంలో మీకు వీసా రావడం ఖాయం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం. చాలా మంచి అదృష్ట యోగం కనబడుతోంది. మిత్రుల వల్ల సహకారం బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన బాగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటులకి, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. చాలా మంచి సుఖ, శుభ, ఆనంద జీవనాన్ని పొందుకునే అవకాశం. ఈ మాసంలో మీకు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శుభవార్త వింటారు. మరి రోజువారీ ఫలితాల్లో షష్టమ, అష్టమ, వ్యయస్థాన చంద్రుడి యొక్క గ్రహ గమనాన్ని చూసుకొని మీరు కాస్త రోజువారీ ఫలితాలను ఫాలో అవ్వండి. రోజువారీ, వార ఫలితాలని మరియు ఈ మాస ఫలితాలని కాంబినేషన్ చేసుకొని మీ యొక్క ప్రయోజనవంతమైన ఫలితాలు పొందుకోండి. ఎక్కడ ఏది చెప్పామో దాన్ని ఫాలో అవ్వడం తప్పకుండా చేయండి. తగిన పరిష్కారాలు చేసుకోవడం ఉత్తమం. అలాగే భగవద్గీత, నేను ఎక్కువగా భగవద్గీత చెప్తాను. భగవద్గీత ఎంతమంది చదువుతున్నారు? ఒకళ్ళు కామెంట్ చేశారు, నాకు అసలు చాలా సంతోషం అనిపించింది. గురుగారు మీరు చెప్పిన తర్వాత నేను భగవద్గీత చదవడం మొదలెట్టానండి, చదువుతున్నానని చెప్పారు. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చదవండి భగవద్గీతని. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్వయం ప్రవృత్తి ఉన్నవారు, స్వయం వృత్తిలో ఉన్నవారు, కుల వృత్తుల వారు, ప్రతి ఒక్కళ్ళు చదవండి. దాన్ని అడాప్ట్ చేసుకోండి. భగవద్గీతని మీరు చేసే వృత్తికి దాన్ని అనువయించుకోండి. భగవద్గీతని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు భగవద్గీత చదవండి. అంటే జాతకం బాగున్నా, బాలేకపోయినా, మధ్యస్థంగా ఉన్న భగవద్గీత వల్ల మనకి ప్రయోజనం బాగా ఉంటుంది. తలరాతని మార్చే గీత భగవద్గీత. తప్పకుండా మనం అటువంటి చదవండి. 10 మంది భగవద్గీత చదివించండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక 100 మంది చేత మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్త శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.